தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபங்கமழத் துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవున్నవెన్ను ఏలోర్ ఎంబావాయ్. నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏవమ్మా మేనత్తా, నీవైనా ఆమెను లేపమమ్మా. ఏమి నీ పుత్రిక మోగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె లేవకుండగా ఎవరినైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమరచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనది, నిద్ర లేచుటలేదు. ఓ ఆశ్చర్య గుణ చేష్టితుడా, ఓ శ్రియంపతి, ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నను ఆమెకు వినపడుటలేదేమి, ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు. తూరుపు తెలవారే, ఓ జవ్వని లేవవే అంటూ మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదా తల్లి. ఇప్పటి వరకు శ్రవణం, వినటం, మననం, చిన్నదానిని మాటిమాటికి స్మరించటం, వీటి యొక్క విశిష్టతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకుంది. ఇక 9 మొదలు 12 మాలికలలో పాసురాలలో ధ్యానం యొక్క విశిష్టతను తెలపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననము చేసేవారి యొక్క మనస్సు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది. అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్థమైన వ్రాతనిష్ట కలిగిన వారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్రం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికిని పోవక ఉన్న చోటనే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలనుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న 4వ గోపికను ఈ మాలికలలో లేపుచున్నారు. ఓ మామ కూతురా, మరదలా లేలెమ్ము అంటున్నారు.